టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఈరోజు అసలు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి అండ్ అలాగే అందులో ఉన్న టైప్స్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వన్, elasticity of demand is one in which the change in quantity demand due to change in price. సో ఏదైతే elasticity of demand అనేది సో ప్రైస్లో చేంజ్ అనేది ఉండడం వల్ల క్వాంటిటీ డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది. సో ప్రైస్ వల్ల క్వాంటిటీ డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది. సో దాన్నే మనం ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటాం. టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ డిమాండ్. సో ఇందులో మనకి 3 టైప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, థర్డ్ వన్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఈ 3 గురించి కూడా మనం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అసలు ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి? సో ఫస్ట్ అసలు price elasticity is responsive of quantity demand of a product to a given change in price. సో మనకేంటి క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ ఏ ప్రోడక్ట్, ఏదైతే ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ ఉంటుందో దానికి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ప్రైస్ వల్ల దానికి చేంజ్ అనేది ఉంటుంది. సో ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, సో ఇది వచ్చేసి లైక్ ఫార్ములా ఆర్ ఈక్వేషన్. ఇది వచ్చేసి price elasticity of demand, percentage of change in quantity demand, change in price. సో షార్ట్కట్లో అయితే డెల్టా బై క్యూ, డెల్టా పి, క్యూ ఈక్వల్ టు క్వాంటిటీ, పి ఈక్వల్ టు ప్రైస్. సో ఇక్కడ మనం డీటెయిల్గా ఈ ఫార్ములా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ డిమాండ్, పి ఈక్వల్ టు ఒరిజినల్ ప్రైస్, డెల్టా క్యూ ఈక్వల్ టు క్వాంటిటీ చేంజ్ ఇన్ డిమాండ్, డెల్టా పి ఈక్వల్ టు చేంజ్ ఇన్ ప్రైస్. సో ఇక్కడ మనం డెల్టా క్యూ అంటే కనుక చేంజ్ ఇన్ క్వాంటిటీ, ఇక్కడ డెల్టా పి అనుకుంటే కనుక చేంజ్ ఇన్ ప్రైస్. సో క్యూ ఈక్వల్ టు క్వాంటిటీ, ప్రైస్. సో ఓవరాల్గా ప్రైస్ ఆఫ్ ఎలాస్టిసిటీ డిమాండ్లో మనకి సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనకి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో 5 టైప్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్ఫెక్ట్లీ ఎలాస్టిసిటీ డిమాండ్, సెకండ్ వన్ వచ్చేసి పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్, థర్డ్ వన్ రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్, ఫోర్త్ వన్ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అండ్ ఫిఫ్త్ వన్ క్వాంటిటీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో ఇవి వచ్చేసి 5 టైప్స్. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్లో ఇవి 5 టైప్స్. సో ప్రతి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి పర్ఫెక్ట్ ఎలాస్టిక్ డిమాండ్. ఇందులో మనకి ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది బట్ క్వాంటిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో హియర్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ప్రైస్ బట్ క్వాంటిటీ వాజ్ చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎయిర్ కూలర్స్, ఐస్ క్రీమ్స్. ఫర్ సపోజ్ ఎయిర్ కూలర్స్ అనేది సమ్మర్లో మాత్రమే సేల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే లైక్ కూలింగ్, మన టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కూలింగ్ అనేది వాడుతూ ఉంటాం. ఐస్ క్రీమ్స్ అనేది లైక్ సమ్మర్లో ఎక్కువగా తింటూ ఉంటారు, రైనీ సీజన్లో తినరు. సో అప్పుడు వాటికి డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది సమ్మర్ సీజన్లో. సో అలా. సో పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ డిమాండ్, ఇందులో మనకి వేర్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ క్వాంటిటీ బట్ ప్రైస్ వాజ్ చేంజింగ్. క్వాంటిటీలో ఏ చేంజ్ ఉండదు, ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం క్వాంటిటీ చేంజ్ అయింది, ఇక్కడ ప్రైస్ అనేది చేంజ్ అయింది. సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే డైలీ వేజెస్ లైక్ వెజిటేబుల్, పెట్రోల్, సాల్ట్. ఇదేంటి అంటే కనుక క్వాంటిటీ అనేది ఏం చేంజ్ అవ్వదు, ప్రైస్ మాత్రం వేరియేషన్ వస్తూ ఉంటుంది డైలీ. సో నెక్స్ట్ వన్ రిలేటివ్లీ ఎలాస్టిసిక్ డిమాండ్. ఇందులో మనకి స్మాల్ చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు బిగ్ చేంజ్ ఇన్ డిమాండ్. ఇందులో మనకి స్మాల్ చేంజ్ అనేది ప్రైస్లో వచ్చినా కానీ డిమాండ్లో మనకి చాలా పెద్ద చేంజ్ అనేది అయిపోద్ది. ఎగ్జాంపుల్గా గోల్డ్, అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. ఇది వచ్చేసి రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్. ఇందులో మనకి బిగ్ చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు స్మాల్ చేంజ్ ఇన్ డిమాండ్. ఇందులో మనకి ప్రైస్లో బిగ్ చేంజ్ ఉన్నప్పుడు డిమాండ్ మాత్రం స్మాల్గా చేంజ్ అయింది. సో ఇక్కడ మనం చూసుకున్న అయితే ప్రైస్ అనేది ఇంత ఉంది బట్ డిమాండ్లో మాత్రం చాలా స్మాల్ చేంజ్ వచ్చింది. సో అలా మనం ఈ డిమాండ్ కర్వ్స్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ యూనిట్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఇందులో మనకి
రెండిట్లో చేంజ్ అనేది ఉంటుంది. లైక్ అంటే వెన్ ద ప్రైస్ ఈస్ ఇంక్రీజ్ క్వాంటిటీ డిక్రీజ్, ప్రైస్ అనేది ఇంక్రీజింగ్ లో ఉన్నప్పుడు క్వాంటిటీ అనేది డిక్రీజ్ అయింది. అండ్ నెక్స్ట్ వెన్ ప్రైస్ ఈస్ డిక్రీజ్డ్ క్వాంటిటీ ఇంక్రీజెస్, ప్రైస్ అనేది డిక్రీజింగ్ లో ఉన్నప్పుడు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో మనం ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ లో ఫస్ట్ టాపిక్ లో ఉన్న సబ్ టాపిక్స్ అన్ని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ వన్ అయితే చూద్దాం, ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఇందులో మనకి ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ బికాస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్కమ్ వల్ల ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇన్కమ్ ఈజ్ చేంజింగ్ ద డిమాండ్ విల్ మోర్, ఇన్కమ్ అనేది చేంజ్ అయినప్పుడు డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ఇన్కమ్ ఈజ్ లెస్ ద డిమాండ్ విల్ బి లెస్. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి, ఇది ఎగ్జామ్ లో గీకండి, బట్ ఐడియా ఉంచుకోండి, ఈజీగా రాసేయచ్చు. ఇది మ్యాటర్ అంతా కూడా దీన్ని బేస్ చేసుకొని, ఐ అంటే కనుక ఇన్కమ్, డి అంటే కనుక డిమాండ్. ఇన్కమ్ చేంజ్ ఇన్ డిమాండ్ అంటే ఇంక్రీజ్ అనే ఎక్కువగా ఉన్నప్పుడు, ఇన్కమ్ ఎక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ అనేది కూడా ఎక్కువలోనే ఉంటుంది. లేదు ఇన్కమ్ అనేది తక్కువగా ఉందనుకోండి, డిమాండ్ కూడా తక్కువగానే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఈక్వేషన్ అయితే చూద్దాం. ఈడిఐ, సో proportionate change in the quantity demand for a product A, proportionate change by income. So EDI equal to Q2 minus Q1 by Q1 by I2 minus I1 into by I1. సో ఇక్కడ Q1 అంటే కనుక క్వాంటిటీ చేంజ్ అవ్వక ముందు, ఇది చేంజ్ అయ్యాక, ఇది కూడా అంతే. I1 క్వాంటిటీ చేంజ్ అవ్వక ముందు, ఇది చేంజ్ అయ్యాక. Q1 అన్న కానీ క్వాంటిటీ, అండ్ అలాగే I అంటే కనుక ఇన్కమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి, సో ఇప్పుడు చూసిందంతా కూడా సెకండ్ అండి, ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ లో సెకండ్ వన్. ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ వన్ అయితే చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసి క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఇందులో మనకి ఎలా ఉంటదంటే, like if other product price was increased means our product get more demand. సో అదర్ ప్రొడక్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మన ప్రొడక్ట్ కానీ మోర్ డిమాండ్ అనేది వస్తుంది. ఎందుకు అంటే వేరే వాళ్ళ ప్రొడక్ట్ అనేది సపోజ్ ఎక్కువగా వాళ్ళ ప్రొడక్ట్ డిమాండ్ లో ఉంది, ప్రైస్ అనేది కూడా ఎక్కువగా ఉంది, సో వాళ్ళకే వెళ్తారు ఎందుకంటే క్వాంటిటీ బాగుంటాయి. సో ఈడిసి ఈక్వల్ టు ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ ఫర్ ప్రొడక్ట్ theta. Next, by proportionate change in price of A. సో ఇక్కడ కూడా అంతేనండి, ఇక్కడ మనం BQ2 మైనస్ BQ1 బై BQ1 హోల్ బై AP2 మైనస్ AP1 హోల్ బై AP1. సో ఇది కూడా అంతేనండి, క్వాంటిటీ చేంజ్ అవ్వక ముందు, ఇది క్వాంటిటీ చేంజ్ అయ్యాక, ప్రైస్ చేంజ్ అవ్వక ముందు, ప్రైస్ చేంజ్ అయ్యాక. సో ఓవరాల్ గా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు కానీ అర్థమైనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.